హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వీడియో ఫస్ట్లో చూసుకున్నట్టయితే మనకి కొత్త M14 స్కిన్ అయితే రాబోతుంది. ఇంకా మనకి కొత్త గ్లోవల్ స్కిన్ కానీ అలాగే మనకి కొత్త AWM స్కిన్ కూడా ఒకటైతే రాబోతుంది గైస్. ఇంకా మనకి కొత్త కొత్త బండిల్స్ కూడా రాబోతున్నాయి. సో ఇవి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని కూడా వీడియోలో అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఇంకా మనకి కొత్త కార్ 98 స్కిన్ కూడా రాబోతుంది. సో దాని గురించి కూడా చెప్తాను. అండ్ మనకి ఇంకా సర్ఫ్ బోర్డ్ స్కిన్ కూడా కొత్త అయితే రాబోతుంది. సో అవి ఎలా ఉండబోతున్నాయి అని కూడా వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకి గేమ్లో అయితే కొత్త పెట్టి కూడా రాబోతుంది. సో అది ఎలా ఉండబోతుంది, అసలు ఏ పెట్టి అనేది కూడా వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన మనకి వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా. సో సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ వచ్చేసరికి 66.1% అయితే వాచ్ చేస్తున్నారు మన ఛానల్ని. ఇంకా అన్సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ వచ్చేసరికి 33.9% అయితే వాచ్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది గైస్. చాలామంది మన ఛానల్ని వాచ్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అయితే ఈ పాటికి 1.5K అయితే రీచ్ అయిపోతుంది. సో 1.5K రీచ్ అయితే మన ఛానల్ అయితే గివ్ అవే ఉంటుంది. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అండ్ మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో అలాగే మన ఛానల్లో గివ్ అవే మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేసినందుకు కూడా ఉంది 1.5Kకి. ఇంకా చాలా మంచి మంచి ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్నవరకు అయితే ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి గైస్. చివరిలో కనుక ఈ వీడియోలో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అయితే నాకు బెస్ట్ మోటివేషన్ అవుతుంది. అండ్ ఇంకా మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసరికి గ్లోవాల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ గ్లోవాల్ ఎలా ఉందో ఒకసారి లుక్ పరంగా అయితే చూడండి. నాకు తెలిసినంతవరకు సూపర్గా ఉందనుకుంటున్నాను ఈ పింక్ కలర్ గ్లోవాల్ అయితే. సో పైన ఏం రాసిందో చూడండి, పవర్ ఆఫ్ లవ్ అనుకుంటా. పవర్ లవ్ ఉంది, మనం పవర్ ఆఫ్ లవ్ అందాం. లుక్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. కాకపోతే ఇదైతే మనకి నెక్స్ట్ రాబోయే కోబ్రా ఈవెంట్ పరంగా అయితే రాదు. ఎందుకంటే ఈ కోబ్రా థీమ్ అయితే అసలు బేస్ అయ్యేలేదు కాబట్టి కోబ్రా ఈవెంట్లో అయితే రాదు గైస్. నాకు తెలిసినంత వరకు 500 డైమండ్స్ టాప్అప్ చేస్తే వస్తుంది అనుకుంటా. మీరు కూడా ఈ గ్లోవల్ అయితే చూశారు కదా, మీకు నచ్చిందా నచ్చలేదా అని ఒకసారి కామెంట్ చేయండి గైస్, ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే లేదు. అండ్ మనం నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి కొత్త బ్యాగ్ అయితే కనపడుతుందా. ఇది వచ్చేసరికి మనకి లెవెల్ 3 బ్యాగ్ గైస్. అండ్ ఇది వచ్చేసరికి లెవెల్ 2, ఇంకా లెవెల్ 1 ఎలా ఉంటుందో చూడాలి. సో లెవెల్ 1 వచ్చేసరికి చాలా స్మాల్గా ఉంది, చూడండి ఒకసారి. నాకు తెలిసినంతవరకు ఇటువంటి బ్యాగ్ స్కిన్ ఇదివరకు ఎప్పుడు ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నట్టున్నాడు. నాకు తెలిసినంతవరకు సూపర్గా ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఎప్పటివరకు వచ్చిందో కూడా చెప్తాను చూడండి. February 15కి అయితే ఇది వచ్చే డేట్స్ అయితే చూపించాడు గైస్. ఇంకెప్పటివరకు వచ్చిద్దా అని అయితే వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి స్క్రీన్ పైన కొత్త గన్ అయితే కనపడుతుంది కదా. సో అంటే నేను గేమ్లోకి కొత్త గన్ అయితే యాడ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఆ గన్ అయితే ఇదే గైస్. ఇది వచ్చేసరికి షార్ట్ రేంజ్ అనమాట. అంటే SGMOతో బేస్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డబుల్ బ్యారల్ అనుకోండి, 2 బుల్లెట్సే కాలుస్తుంది. అండ్ ఈ గన్ నేమ్ వచ్చేసరికి MAG-7 అని ఉంది, అంటే మ్యాక్స్ 7 అనుకుంటా. సో చూడాలి ఎప్పటివరకు మన గేమ్లో అయితే ఈ గన్ యాడ్ అవుతుందా అని. ఇది వచ్చిన తర్వాత అయితే మన డబుల్ బ్యారల్తో పాటు పోటీ ఇస్తుందా అని అయితే చూసి చెప్పాలి. సో నాకు తెలిసినంత వరకు మన డబుల్ బ్యారల్కి సాటి ఏది రాదు అనుకుంటున్నా. ఒకవేళ వచ్చిద్దేమో చూద్దాం మరి వచ్చే వరకు అయితే ఈ గన్ మన గేమ్లోకి. అండ్ మన ఇన్ గేమ్లోకి వచ్చేసరికి కొత్త కార్ 98 స్కిన్ అయితే రాబోతుంది అని చెప్పాను కదా. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. దీని యొక్క లుక్ పరంగా అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే దీని ఏబిలిటీస్ అయితే మనకి ఇంకా లీక్స్ అయితే రాలేదు కదా. సో వస్తే ఖచ్చితంగా ఏదైనా వీడియోలో అయితే నేను యాడ్ చేసి అయితే చెప్తాను. సో లుక్ పరంగా అయితే మాత్రం మామూలుగా లేదనుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను మన మ్యాక్స్ 7 గన్ వచ్చేసరికి వస్తుంది అని. సో దానికైతే ఆల్రెడీ స్కిన్ కూడా రిలీజ్ చేసి ఒకసారి మీ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇదైతే డబుల్ బ్యారల్ స్కిన్ లాగే ఉంది, కాకపోతే కొంచెం చేంజ్ ఉంది బ్లూ కలర్లో. మీ ఒపీనియన్ ప్రకారం మన M1887 గన్ బెటరా లేదంటే ఈ మ్యాక్స్ 7 గన్ బెటరా అని ఒకసారి చూసి అయితే కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంతవరకు మన డబుల్ బ్యారల్తో అయితే పోటీ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇన్ గేమ్లో డబుల్ బ్యారల్ స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు దానికి 2 బుల్లెట్లు కొడితే ఎనిమి అయితే ఈజీగా పడిపోయాడు. ఇప్పుడు 2 బుల్లెట్లు కొడితే అంత సామాన్యంగా పడట్లేదు. ఒక్కోసారి 3 బుల్లెట్స్ కానీ 4 బుల్లెట్స్ కానీ తగలాల్సి వస్తుంది. అలాగే ఈ గన్ స్టార్టింగ్ గేమ్లో ఇచ్చినప్పుడు 2 బుల్లెట్లకి పడిపోతారు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా చూడాలి మరి మన కొత్త మ్యాక్స్ 7 గన్ వచ్చే వరకు. అండ్ ఇంకా నెక్స్ట్ స్క్రీన్ పైన చూసుకున్నట్టు మనకి కొత్త సర్ఫ్ బోర్డ్ స్కిన్ అయితే రాబోతుంది అని చెప్పాను కదా. సో ఒకసారి మీ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మనకి కొత్త సర్ఫ్ బోర్డ్ స్కిన్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసరికి ఆల్రెడీ మన ఇన్ గేమ్లో అయితే ఉంది, కాకపోతే స్కిన్ అయితే కలర్ చేంజ్ చేశాడు అంతే. నాకు తెలిసినంతవరకు సూపర్గా ఉంది అనుకుంటున్నాను కలర్ కూడా. అండ్ దీని లుక్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూసి అయితే కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంతవరకు ప్రీవియస్ స్కిన్ బెటరా లేదంటే ఈ స్కిన్ బెటరా. నాకు తెలిసినంతవరకు మన ఇన్ గేమ్లో ఉన్న స్కిన్ కన్నా ఈ స్కిన్నే బెటర్ అనుకుంటున్నాను కలర్ పరంగా.
అండ్ ఇంకొకసారి మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టు మనకి టాటూ కనపడుతుంది కదా ఫేస్ పైన. సో ఈ టాటూ వచ్చేసరికి 300 డైమండ్స్ టాప్అప్కి అయితే రాబోతుంది. కాకపోతే ఎప్పటి వరకు వస్తుంది అనేది కన్ఫర్మేషన్ లీక్స్ లేవు కానీ సో మన సర్వర్కి అయితే కన్ఫామ్గా వస్తుంది, అది మాత్రం కన్ఫామ్ గైస్. కాకపోతే డేట్స్ కొంచెం అటు ఇటు కావచ్చు, ఇంకా చూడాలి గైస్ మన సర్వర్కి ఎప్పటి వరకు ఈ టాటూ స్కిన్ అయితే ఫేస్కి అప్లై చేసుకోవడానికి వస్తుందా అని. సో వచ్చిన తర్వాత అయితే చూద్దాం దీని లుక్ పరంగా ఎలా ఉందా అని. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఇన్ గేమ్లోకి వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ అయితే రాబోతుంది. సో ఒకసారి మీ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మన కొత్త క్యారెక్టర్ ఎలా ఉన్నాడా అని. సో కొత్త క్యారెక్టర్ అయితే చూడటానికి బాగానే ఉన్నాడు కానీ ఈ క్యారెక్టర్ స్కిల్ అయితే మనకి లీక్స్ వచ్చినాయి. కాకపోతే దీని గురించి అంత డీటెయిల్గా అయితే నేను చెక్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా వీడి క్యారెక్టర్ స్కిల్ ఏంటని అయితే చెప్పేస్తాను. సో వీడియోలో చెప్పలేకపోతున్నాను, సారీ గైస్. ఈ వీడియోలో అయితే కన్ఫామ్గా ఎందుకు చెప్పలేకపోతున్నానంటే నాకు లీక్స్ అయితే వచ్చినాయి, కాకపోతే అవి బ్రెజిల్ సర్వర్ లీక్స్లో వచ్చినాయి. అంటే లాంగ్వేజ్ మన ఇండియా లాంగ్వేజ్ కాదు, తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, సో వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి. అవి ఈరోజు ఈవినింగ్ నేను ట్రాన్స్లేట్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్న మనకి కొత్త ఏడబ్ల్యూఎం స్కిన్ అయితే రాబోతుంది అని చెప్పాను కదా. సో ఒకసారి మీ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మన ఏడబ్ల్యూఎం స్కిన్ ఎలా ఉందా అని. చూడండి గైస్, లుక్స్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూసి అయితే కామెంట్ చేసి చెప్పండి. షోయిన్ లావి కూడా పెట్టాను, సో ఒకసారి చూడండి. బాగానే ఉంది అనుకుంటున్నా. ఆ వెనకాల పట్టుకున్నవాడే మన కొత్త క్యారెక్టర్. సో వాడి స్టాండింగ్ పొజిషన్ కూడా బాగానే ఉంది కాబట్టి సో క్యారెక్టర్ వచ్చేవరకు అయితే వెయిట్ చేయాలి. సో అది పక్కన పెట్టండి, ముందు మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏడబ్ల్యూఎం టాపిక్ అయితే తీసుకుందాం. సేమ్ ఇదే ఏడబ్ల్యూఎం థీమ్ పైన మనకి ఇంకో గన్ కూడా బేస్ అయింది. సో ఒకసారి చూసుకోవచ్చు, చేంజ్ అయింది కదా. సో ఈ థామ్సన్ స్కిన్ వచ్చేసరికి సేమ్ అదే థీమ్ పైన బేస్ అయింది ఏడబ్ల్యూఎం లాగే. కాకపోతే ఏబుల్డీస్ అయితే మనకి ఇంకా లీక్స్ రాలేదు. నాకు తెలిసినంతవరకు రెండింటికి ఏబుల్డీస్ అయితే ఒకటే ఉంటాయి, ఎందుకంటే ఒకటే థీమ్ పైన బేస్ ఉన్నాయి కాబట్టి ఏబుల్డీస్ కూడా ఒకటే ఉంటాయి. ఇవైతే మనకున్న లీక్స్ ప్రకారం చెప్పాలంటే వెపన్ రాయల్లోకే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మరీ అంత విత్తనం కూడా కాదు ఇవి, అంటే మరీ అంత చూడడానికి కూడా అదురుపాటుగా లేవు కాబట్టి ఇవైతే టాప్అప్ ఈవెంట్లో ఇచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ ఇస్తే ఏడబ్ల్యూఎం ఏమన్నా ఇవ్వచ్చేమో, అంతకుమించి ఈ థామ్సన్ స్కిన్ మాత్రం అసలు టాప్అప్ ఈవెంట్లో ఇవ్వడు గైస్. మనకి లాస్ట్ టైం ఇచ్చిన థామ్సన్ స్కిన్ ఎలాగో తీసుకోలేకపోయాం కాబట్టి కొంతమంది ఇదన్నా తీసుకోవడానికి ట్రై చేద్దాం దీని ఏబుల్డీస్ని బట్టి. టుడే అప్డేట్ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇంతకు నుంచి చెప్తే చాలా లాంగ్ అవుతుందని చెప్పి ఇంతటితో అయితే ఆపేస్తున్నాను గైస్. ఈరోజు చెప్పాలనుకున్న ప్రతి ఒక్క అప్డేట్ టాపిక్ అయితే చెప్పేశాను. వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికీ అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోయినా లేదంటే వీడియోలో చెప్పిన అప్డేట్స్ పరంగా కానీ ఈవెంట్స్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, లేదంటే ఈవినింగ్ మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది. సో లైవ్లో అడిగినా పర్లేదు, లేదంటే కామెంట్ చేసి అడిగినా పర్లేదు, రిప్లై మాత్రం కన్ఫామ్గా అయితే వస్తుంది గైస్. అండ్ ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు, మన ఛానల్ అయితే 1.5Kకి గివ్ ఉంటుంది. సో చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మన ఛానల్కి అయితే సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో షేర్ చేసినందుకు కూడా గివ్ ఉంది, అదొక్కటి మాత్రం మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్కి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.